భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రైల్లో తొక్కిసలాట, బ్రిడ్జి పై నుంచి దూకేసిన ప్రయాణికులు. కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం పునఃప్రారంభం. స్థల వివాదం నేపథ్యంలో ఘర్షణ, మహిళకు గాయాలు. జర్నలిస్టు యోగిరెడ్డికి నివాళులర్పించిన జర్నలిస్టులు. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న గుడిసెవాసులు ఉదయం నుండే పిల్లా పాపలతో కలిసి మహిళలు నెత్తిన బతుకమ్మలను పెట్టుకుని డీజే పాటలతో డ్యాన్సులు చేస్తూ బంధం చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనం చేశారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ని 8 రోజుల పాటు పూజించి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్నంటాయి. యువతలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నవధాన్యాలు మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. గిరిజనుల సాంప్రదాయాలతో జరుపుకుంటున్న ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సెలవు దినంగా ప్రకటించి ప్రాముఖ్యతనివ్వాలని తెలంగాణ గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ కోరారు. మా లంబాడి పండుగ, తీజ్ పండుగ. నా పేరు పార్వతి, లంబాడ బిడ్డ. మేము తీజ్ పండుగ ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. మాకు గోధుమలతోని చేస్తూ ఉంటాము. బుట్టల్లో చల్లి 9 రోజులు నీళ్లు పోసి ఉపవాసం ఉండి మేము ఆడపడుచులు అందరూ పూజలు చేస్తూ ఉంటారు. మాకు ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రతి ఇయరు మమ్మల్ని కొంచెం గుర్తించుకొని లంబాడి బిడ్డలకు అందరికీ గుర్తించుకొని మాకు ప్రతి ఇయరు మాకు కొంచెం సపోర్టింగ్గా మాకు హెల్పింగ్గా ఉండాలని మేము చాలా మా సంస్కృతిని కాపాడాలని మేము గిరిజన బిడ్డల్లాగా మేము గిరిజన సంఘం నుంచి మేము గుర్తించుస్తున్నాము. ఈ తీజ్ పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజనుల సంస్కృతి ఈరోజు నాశనం అవుతూ ఉంది. అనేక ఆధిపత్య మనువాద సంస్కృతి బంజారా గిరిజనులతో పాటు అనేక గిరిజన తెగల సంస్కృతి మీద బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన గిరిజన తెగల సంస్కృతి నాశనం అవుతూ ఉంది. అందుకోసమే గిరిజనుల సంస్కృతిని కాపాడాలి, గిరిజనుల సంస్కృతిని ఆచారాలను గౌరవించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే సంవత్సరమైనా కూడా అధికారికంగా తీజ్ పండుగను నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పండుగను ప్రాచీన నాగరికత చిహ్నంగా ఉన్న ఈ పండుగను గుర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంజారా తెగ, గిరిజన తెగ ప్రముఖంగా జరుపుకున్నటువంటి పండుగల్లో తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ అనాదిగా గిరిజన బంజారా తెగలు ఆనాడు అడవిని నమ్ముకొని నదుల వంటి వాగుల వంటి బతుకుతూ
వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ ఇవాళ తీజ్ ఉత్సవాలు అనాదిగా కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ మనుధర్మ శాస్త్రం ఇవాళ అనేక దీన్ని తీజ్ ఉత్సవాలని ఈ సంస్కృతిని ఇవాళ భంగం కల్పించడం కోసం దీని వెనక అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం బంజారా సోదరులందరూ కూడా మనువాద ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి మన తీజ్ సంస్కృతిని, గిరిజన బంజారా సంస్కృతిని కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇవాళ బంజారాలు జరుపుకున్నటువంటి ముఖ్యమైన పండుగలో తీజ్ని అధికారికంగా జరపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నినదిస్తూ కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కూడా మేము గిరిజన బిడ్డలం కాకుండా ఈ గిరిజన సంస్కృతిని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి ఈ తీజు పండుగలో మేము భాగస్వామ్యమై ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యమైన వారి తీజు పండుగ ప్రతి ఏటా ఘనంగా జరగాలని ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ విశ్వ సంస్కృతిలో ఇలాంటి పండుగలు జరుపుకుంటే అనేక ఇప్పుడు ఇందాక మన పెద్దవాళ్ళు అన్నట్టు అనేక రోగాలు జబ్బులు పిల్లలకు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఏటా జరుపుకునే ఈ పండుగను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాచురాజుగూడెం సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కారు బోల్తా పడింది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న మైబాస్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ విజయ్ రామ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడిన విజయ్ రామ్ కుమార్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితమే సిరోల్ నుండి బదిలీ అయ్యారు. హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమార్కి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవల వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్ యోగి చిత్రపటానికి మరిపడ మండల కేంద్రంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు జర్నలిస్టులు. అనంతరం జర్నలిస్ట్ కిరణ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. జర్నలిస్టులు కనీస అవసరాలైన ఇంటి స్థలాలు, ఆరోగ్య కార్డులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్టు సమస్య వచ్చిందని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల స్థితిగతులు మారకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఉన్నటువంటి ప్రజాపాలన తెస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా దృఢమైనటువంటి సంకల్పంతో సమస్యల పరిష్కారం కోసం, సమాజ హితం కోసం పనిచేయాలని కోరుతా ఉన్నాం. చనిపోయినటువంటి జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళ యొక్క సమస్యల ప్రాతిపదికగా పనిచేయాలి. చిత్తశుద్ధితో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఆశిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 1వ వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాద నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికురాలు మదర్ బియాకి గాయాలయ్యాయి. కాగా తనపై స్థానిక 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి మరి కొంతమంది దాడి చేశారని, కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మదర్ బి ఆరోపిస్తున్నారు. ఘర్షణలో చేతి గాయంతో గాయపడిన మదర్ బికి కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులకు ఆశ్రయించారు. సాక్షి విలేకర్కి పోలీసులకి రాండి. సాక్షి విలేకర్ కాల్ చెప్పు. అసలు ఏంటి మీరు ఉబాయింపు? లేదా మరి దారిలేని ఇల్లు వచ్చింది ఉత్తిగా. అవునా సర్లే, అదే మనకి అమ్మింది ఇతనే కదా ల్యాండ్, తెలుస్తుంది. పిచ్చి వేషాలు అయితే కాదు. We have rights, okay? మనకి మాట్లాడే రైట్స్ ఉన్నాయి. ఓకే, ఓటేసే రైట్ ఉన్నప్పుడు మాట్లాడే రైట్ కూడా ఉంటది కదా. ఇప్పుడాక కట్టి వాళ్ళ దారి వాళ్ళ జాతం, వీళ్ళ దారి ఇప్పుడు ఈ కార్యక్రమం గ్రామం అంతా దేవత, గ్రామదేవత విషయం.
విన్నారా? కార్యక్రమం ఉంది కదా, చెప్పినా బుజ్జి ఇప్పుడు వాడు కలిసిండు కాదు ఎదిగింది కావచ్చు దాంట్లో తీసుకోండి అన్నాడు. ఫోన్ చేయండి మరి కుటుంబానికి పెద్దవాడి నేను చెప్పేది షాహిల్ ఒకసారి ఇట్రా తీసి ఏమన్నా ఉంటే మాట్లాడుకొని డోర్ వేసి రాపోరా డోర్ వేసి రాపో చెప్పేది నువ్వు ఇప్పుడు అన్న చూడు నబి బాగా అటు ఏర్పాటు చేస్తారు చేసిన తర్వాత మీరు మాట్లాడుకొని నేను నా మాట ఎందుకు అవన్నీ చేద్దాం ఇప్పుడైతే ఇవన్నీ ఖరాబ్ కాకుండా తీపి రోజు వాళ్ళ దగ్గర అందరూ కూడా అయ్యా ఇక్కడ గుడికి ఊరు కొత్త ఊరలు పెరగాలని ఊరికి పెరగాలని చేసి పెట్టినప్పుడు 11 కుటుంబాలతో ఇక్కడ ఊరు కట్టింది విన్నావా? ఒకళ్ళు వచ్చాడు బతకడానికి. ఇప్పుడు అది కాదు ఇక్కడ బోర్లకు ఇచ్చినాం ఆఫీస్ 10 మంది ఆఫీసింది ఆ బుక్ రాసుకుంటు చాలా డాడీ ఆంధ్ర టీడీపీ అంటే చేస్తాను అక్కడ చేస్తాను ఇక్కడ అది ఆంధ్ర ఎట్లా చేస్తాను ఆంధ్ర టీడీపీ దెబ్బలు కొట్టిందా ఆల్రెడీ ఆడే ఆడే ఫస్ట్ సార్ ఫోన్ పంపలే పంపా అదే స్టేషన్ పోయినా కదా గుడికి ఇచ్చిన ప్లేస్ గుడికి ఇచ్చినట్టు లేదండి. తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, మూత్ర వ్యవసాయం పోస్తున్నారు, అన్ని చేస్తున్నారు కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి. అక్కడ మా మీద దాడి చేశారు. మాకు ప్రాణహాని ఉంది, మీకు ఏ టైంలో అయినా మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరించారు. ఎస్ఐ గారికి మేము ఒక్కటే విన్నపించుకుంటున్నాము, మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెంచి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, మరి 1వ వార్డు సత్యనారాయణపురం. మా ఇంటి మీద దాడి చేశారండి. వారా రవి అనే వ్యక్తి, గోపి, బిలకంటి రాములు, వీళ్ళందరూ కలిసి ఒక 10 మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు. మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నామండి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు, అక్కడ వేరే అన్నీ చేస్తున్నారు. కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అవి కట్టి కూడా 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం రాని సమస్య ఈరోజే ముత్యాలమ్మకు పెట్టుకుంటున్న బోనాలు అని చెప్పేసి ఇంటి మీదకి 10 మందిని తీసుకొచ్చి దాడి చేశారండి. నన్ను ఇట్లా కొట్టేసిన ఆడపిల్లగాళ్ళండి వలగరగా మాట్లాడేసి మీ దిక్కులతో చెప్పుకోకండి, మీరేం చేసుకోండి, మీరు డబ్బులు ఇస్తే ఎవరితోనైనా మాట్లాడతారు, పోలీస్ కేసు పెట్టుకుంటారా, మీడియా చెప్పుకుంటారా, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఐ డోంట్ కేర్, మాకు లెక్కలేదు, డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు, మీ కేసు ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని. అందులో ఒకటి ఇది అనేది మేము ఒక్క గంట, మా హస్బెండ్ లేరండి ఇంట్లో, అయితే 1 గంట టైం అడిగా నేను. ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టారండి, బూతులు తిట్టారండి. ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా నిప్పేశారండి. ఇలాంటి చేస్తున్నా ఎక్కడికి పోతుందండి ఈ సమాజం? మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా అండి? ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి. ఆ స్థలం కూడా మాదేనండి. ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా, మీకు దారి 12 ఫీట్ల దారి ఇస్తాము అని చెప్తేనే మేము ఆ ఇల్లు కొన్నాం. కానీ 10 నెలల నుంచి రాని అధ్యక్షులు ఈరోజు ఎందుకు వచ్చింది, ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? మేము గతంలో కూడా ఇదే రిపీట్ కాదండి, గతంలో కూడా నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేశానండి. ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిన్న సాయంత్రం ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా ఉన్నటువంటి వాహనాన్ని తనిఖీ చేయగా 53 కిలోల గంజాయి పట్టుబడినట్లు, గంజాయి విలువ సుమారు 13,20,000 ఉన్నట్లు డిఎస్పీ చంద్రబాను ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించారు. ఈ నిషేధిత గంజాయి ఒడిశా మల్కాగిరి జిల్లా నుండి ఉత్తరాఖండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. 4 పరారీలో ఉన్నట్లు, మిగతా 4ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు చంద్రబాను, డిఎస్పీ. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు నమ్మదగ సమాచారం రాగా
డిగ్రీ కాలేజీ మన అవుట్స్కట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపగా తెల్ల కారు. ఆ కారులో ఒక మంచి బండి ఆపేసి పారిపోవడం జరిగింది. వీడు పారిపోతుండే ఏంటని చెప్పేసి అతన్ని బండిని పక్క సైడ్గా తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో మూటలా కనబడ్డాయి. ఇదేం మూటలు అని చేసి చూడంగానే దాంట్లో ఏదో గంజాయి వాసన వస్తుందంటే అప్పుడే మా వాళ్ళు వెంబడే ఎస్హెచ్ఓకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎంపీడీఓ గారికి ఒక ఇద్దరు పంచెలను తీసుకొని వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీయించేసి ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం పేమెంట్ చేయగా మొత్తం 53 కిలోల గాంజాని వాళ్ళు ఉత్తరాఖండ్ నుంచి 5 ఆ కారులో వస్తున్నారు. ఒకరు పారిపోతారు, మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఎక్కడి నుంచి ఏది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం, ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం, దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడదాం అనే ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ కొన్నారు, ఏంటి, ఎక్కడ అమ్ముతున్నారు, ఎంత కొన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇది మొత్తం 53 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 13,12,000 దాకా 25,000 దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ చేస్తున్నాం. దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి అని మీకు దీంట్లో పెడుతున్నాను. నలుగురు దొరికింది. ఇప్పుడు ఇంకో 4 బరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న సాయంత్రం పట్టుకున్నాం, నిన్న పంచనామా చేశాం కాబట్టి ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేసేసి దొరికిన ప్రాపర్టీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పట్టుకున్న మా ఎస్ఐ మరి మా సిఐ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఏమైనా అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో గాంజాయి పట్టణంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే టాప్లో ఉన్నది. అందులో మేము ఫిజికల్గా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్. డ్యాంలో నీటి నిల్వ అవుట్ఫ్లో ఆరా తీసిన మంత్రి టీజీ భరత్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి టీబీ డ్యామ్ సంఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న మంత్రి భరత్. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి టీజీ భరత్. హైదరాబాద్లో వెస్ట్ జోన్లో 3rd డిగ్రీ ప్రయోగం, పోలీసులపై కోర్టు అసహనం. మధురానగర్ పిఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. బోనాల సందర్భంగా యూసఫ్ గూడలో గంజాయి బ్యాచ్ హల్చల్. అర్ధరాత్రి ఇంటి ముందు న్యూసెన్స్ చేయడంతో వాదించిన ఆఫీస్ సిబ్బంది. నవీన్ యాదవ్ డ్రైవర్తో పాటు వంట మనిషిని అదుపులోకి తీసుకుని పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగం చేశారు. నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంజాగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ. అదుపులోకి తీసుకున్న 3వ రోజుకు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులపై కోర్టు ఆగ్రహం చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా వర్తిస్తుందని పోలీసులను ప్రశ్నించిన నాంపల్లి కోర్టు. నిందితుల అరెస్టును రిమాండ్ రిజెక్ట్ చేసిన న్యాయమూర్తి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.